అంతా क्लाउड्स दिखाने समोर. Hello guys, welcome back to new vlog. So we are going to Tirupati. అదే మ్యూజిక్ బంద్ చేయరా కొంచెం. సో గాయస్ ముచ్చట ఏంటంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం తిరుపతి పోదామని విత్ ఫ్యామిలీ. సో ఇప్పుడు నేను మా అక్క బావ మా తమ్ముడు గాడు గోయింగ్ టు తిరుపతి. సో మీకు దర్శనం చూపెడతా. గుండె అవుతుండు గుండె కావా గాయస్, చూద్దాం ఏమవుతుందో. ఏం కాదు, మా తమ్ముడు అయితే ఖచ్చితంగా గుండె అవుతాడు, అది నో డౌట్. సో కీప్ వాచింగ్ లైఫ్ ఆఫ్ అరుణ్. ఎంజాయ్ చేయండి ప్రతి ట్రిప్. మొత్తం చూపెడతాం, తిరుపతి మొత్తం చూపెడతాం. ప్రస్తుతానికి మేమైతే రెడ్ బస్ అనేది రెడ్ బస్లో టికెట్ బుక్ చేసుకొని పోతున్నాం. ఏదో ఒక బస్లో అయితే పోతున్నాం. సో కీప్ వాచ్ వీడియో మస్తు అయితే బస్ వాడు చెప్పిండు, అన్న మీకు బిగ్ ఫ్యాన్ అన్న, మీ యూట్యూబ్ ఉందా అని చెప్పిండు. అరే రంగారెడ్డి గుర్తుపట్టు బస్ వాడు మా ఫేమస్ అంటారు బే. మ్యూజిక్ నడుస్తుంది గాయస్, ఖాళీ తలూపా నేను ఎప్పుడు. అబో 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 అబో. ఇలా ఫ్యామిలీగా వస్తే ఏమైనా ఇట్లా రొట్టెలు ఉంటాయి, ఫుడ్ మనీ సేవ్ చేయొచ్చు. అర్థమైందా? తీసుకున్నాడు అనిపిస్తుంది కానీ ఇంట్లో కానీ ప్యాక్ చేసుకొని వచ్చేది. సో మేక్ షూర్ టు ఫ్యామిలీతోనే రండి రూపాయి, దోస్తులతో కూడా రండి, ఎంజాయ్మెంట్ ఉంటుంది. మాటలు రావు గాయస్ పబ్లిక్ లానికి. సో వచ్చేసినాం గాయస్ తిరుపతికి వచ్చిన తర్వాత ఆడ నుంచి బస్ స్టాప్ నుంచి కార్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవాలి. క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్ ఆడ మీకు ఏడా టోకన్ల కాడ వదిలిపెడతాడు. ఆధార్ కార్డు చూపెట్టాలి. ఆధార్ కార్డు చూపెడితే మీకు ఇట్లాంటిది ఒక స్లిప్ ఇస్తాడు. స్లిప్ ఇస్తేనే మనం పోయి దర్శనం చేయగలం. నో అదర్వైజ్ నో దర్శనం, నథింగ్. ఇప్పుడు అందరం పోయి ఆధార్ కార్డులు ఇచ్చేసి టికెట్స్ ఇవి ఇస్తే దర్శనం. ఎప్పుడు సో ప్లానింగ్ ఏంటంటే మమ్మీ కాల్ చేశాను ఆగండి. సో ప్లానింగ్ ఏంటంటే మేము బస్సులను లేకపోతే కార్లను మీది పోతలేము. బెస్ట్ వ్యూ అండ్ బెస్ట్ వ్లాగ్ కోసం అన్ని మెట్లు ఎక్కే పోతున్నాం. అంతేనా బావా? సో వీఆర్ రైజింగ్ అప్. నడుచుకుంటూనే పోతున్నాం. Keep watching live up, or make sure to like, share and subscribe my channel guys. సో వాక్ చేసి వెళ్తే దర్శనం తొందరగా అవుతుందంట. అదే మనం బస్సులోనో దీనిలోనో పోయినాం అనుకోండి, దర్శనం 24 hours కావచ్చు అంట, 45 hours కూడా కావచ్చు. సో మా బావ వాళ్ళ ప్లాన్ వేసింది ఏంటంటే వాక్ చేసుకుంటూ పోదాం, దర్శనం జల్దీ అవుతుంది, మనం జల్దీ రిటర్న్ బ్యాక్ అవ్వచ్చు. అంతేనా? అంతే. ఇప్పుడు ఒక టెంపుల్ తిరుగుతున్నాంగా, సో వాక్ చేసుకుంటా పోదాం. ఇది శాంపుల్ గాయస్, అక్కడ మన ప్రయాణం. గరుడ బొమ్మ గాయస్ తిరుపతిలో. ఇది గరుడ బొమ్మ అంటారు. గరుడ బొమ్మ కాడ ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి మనకు కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనము టోకన్లు తీసుకోవాలి. ఇట్లాంటి స్లిప్పులు ఇస్తారు. ఈ స్లిప్పులు తీసుకొని మన బ్యాగ్ మన లగేజ్ ఏమైనా ఉంటే అవి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్ మనకి మీదికి పంపిస్తారు. ఎందుకంటే ఎక్కడానికి మనకు కష్టంగా ఉంటుంది కదా. సో దాని ప్రాసెస్గా లగేజ్ ఇక్కడ పెడితే లగేజ్ డైరెక్ట్ మనకు మీదికి వచ్చేస్తుంది, మనం మీదికి బైక్ వాక్ పోతున్నాం. గోవిందా ప్రయాణం స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం. కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ కావాలి. గోవిందా గోవిందా గోవిందా. ఇట్లా స్వామివారి పాదాలు నెత్తి మీద వేసుకొని పోవాలి గాయస్. స్వామివారి పాదాలు నెత్తి మీద పట్టుకొని దర్శనం చేయాలి గాయస్ అందరం. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. జై శ్రీరామ్.
సగానికి సగం కూడా రాలే. ఇది స్టార్ట్ ఇప్పుడు. మీనమ్మ, వేర్ ఇస్ యువర్ టెంపుల్? గోవిందా. వేర్ ఇస్ మీనమ్మ? వేర్ ఇస్ మీనమ్మ? దేర్ ఇస్ నో మీనమ్మ వర్కర్స్. నాకైతే తెలియదు ఎన్ని ఉన్నాయో కానీ ఎక్కే వరకు కూర్చోం. ఏమంటారు కూర్చోం అనుకున్నా కానీ ఇప్పుడే కూర్చోం మావాడు. ఖాళీ సౌండ్ వింటే బోరాన్ అయిపోవాలి. అట్లా ఉంటుంది ఒకసారి మనం విందాం. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి చెప్పండి, ఏమేమి దొరుకుతాయి చెప్పండి. ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, లెమన్ రైస్. మీ స్వీట్ గొంతు చెప్పండి అంకుల్, స్వీట్ గొంతు చెప్పండి. ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, టీ, కాఫీ. అదే సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏందనగా, మీరు ఇక్కడికి వస్తుర్రు అంటే ఖచ్చితంగా పైసలు క్యారీ చేసుకొని రావాలి. ఇక్కడ రూపాయి లేనిది పంతులు మీ పేరు గిడ చెప్పాడు. పేరు దాకెందుకు బొట్టు గిట పెట్టాడు. మీరు రూపాయి అయ్యేదానికి బొట్టు పెట్టాలంటే 10 రూపాయలు ఆయన చేతిలో పెట్టాలి ఫస్ట్. లేకపోతే ఇలా మీదికి వెళ్ళిపో బాబు అంటాడు చక్క, ఒకటే మాట. అందుకే వితౌట్ పైసలు అసలు ఏడికి రెండగా, అసలు ఏడికి వెళ్ళకుండా పోయి పైసలు లేకుండా. తమ్ముదానికి బ్లాగ్ తీరా అంటే ఒకటేమో స్లోమోలా, ఇంకోటేమో సినిమాట్రిక్లా, ఇంకోటేమో కష్టంగా ఇలాతోటి మనమే చేసుకోవాలి ఏది చేసిన. సో చెప్పేది ఒకటే, పైసలు లేకుండా అయితే అసలు రానే రాకుండా భయ్. ఇక్కడ పైసలు ఇవ్వకుండా బొట్టు గిట పెట్టాడు మీకు. అంత డిమాండ్ ఉంది ఇక్కడ, స్టెప్గా అంత డిమాండ్ ఉంది. సో క్యారీ మనీ విత్ యూ అండ్ గో ఆన్. ఇదేం డౌట్ వస్తున్నాడా? చూస్తున్నారా? వచ్చేసినాం అనుకున్న టైంలో బోర్డు చూసినా ఇంకా 3000 స్టెప్స్ ఉన్నాయంట. అయిపోయింది. గోవిందా గోవిందా గోవిందా. నో బ్రేక్స్ గీతా, లెట్స్ గో. అయితలే గీతలే ఏం లేనాడు. 300కే ఒక్కదానికి 500 గాలి పోయింది. దేవుడు ఇంత మీద ఎందుకు ఉంటాడు? మనిషికి పరీక్ష పెట్టడానికి పాపాలు తీసుకున్నాం, పాపాలు పోగొట్టడానికి. పాపాలు పోవడానికి ఇంత మీదనా? వాంట్ సమ్ మోటివేషన్. గోవిందా 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 గోవిందా. కానీ దమ్ మాత్రం చాలా వస్తుంది. దమ్ మాత్రం చాలా వస్తుంది. అది ఆబ్వియస్లీ వస్తుంది భయ్. 1000 కూడా కాలే ఇంకా. 600 అయితే అయినాయి కదరా. అప్పుడే ఇంత టైట్గా ఉంది పరిస్థితి. 400 నిమిషంలో వెళ్ళిపోవచ్చు. మాకు ఉట్టిగా నడవడానికి ఇంత దమ్దం ఆయాసం అవుతుంది. ఒక అక్క అయితే పాపం గాయస్ ప్రతి మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ పోతుంది. ఒక అక్క అయితే అది షో ఇట్. ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పోతుంది. మాకు ఉట్టిగా నడవడానికే కష్టమవుతుంది. అక్క అయితే గ్రేట్. ఒక మంచి వ్యూ చూపెట్టాలా? అంటున్నా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక వ్యూ చూస్తే లైక్ తృప్తి అనిపిస్తుంది. సో లెట్స్ సీ మీదికి పోయిన తర్వాత ఇంకా ఎట్లాంటి దృశ్యాలు చూడబోతున్నాం. ఇప్పుడైతే 1300 ఎక్కినాం. 1200 ఎక్కినాం. 1200. దమ్ము వస్తుంది, అరుణ్ దమ్ము వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎక్కలే కదా ఎప్పుడు, కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన తిరుపతికి. అయితే లేదురా బాయ్.
అస్సలు అయితే లేదు. స్నానం చేస్తున్నాడు అయితే లోపల. ఇంత మీదకి ఎట్లా వచ్చినావా నువ్వు? మీరు నడుచుకుంటూ వచ్చిరా? ముట్టుకొని చెప్తున్నా మీ పైసలు ఎన్ని ఉన్నాయో. అదే మరి అది ముట్టుకొని చెప్తున్నా పైసలు ఎన్ని ఉన్నాయో. ఈ ఒక్క వాటర్ బాటిల్ 30 రూపీస్. మళ్ళీ వాటర్ బాటిల్ దీన్నే పెట్టాలి, కానీ వాటర్ 30 రూపీస్. అంటే చెప్పండి అంటే ఎట్లా తీసుకొస్తారు ఒకసారి? ఏం చెప్పలే అంటే ఇవన్నీ ఎట్లా తీసుకొస్తారు మీదికి? అన్ని మోసుకొచ్చుకోరు. పైన 2 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి మోసుకొచ్చుకోరు. అన్నీ మీరే మోసుకుంటారు? అంటే ఉన్నారు మోసేవాళ్ళు. మోసేవాళ్ళు ఉంటారు. సో అంత కష్టానికి 30 రూపీస్ పడితే ఖాళీ చేతులతో రావడానికి చినిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు అంతగానో మోసుకొని కాబట్టి కాస్ట్ కొంచెం 5 రూపీస్ 10 రూపీస్ కరెక్టే అండి. జాస్తి. థ్యాంక్ యూ ఆంటీ. చలో లెట్స్ గో. ఇప్పుడు కనిపిస్తుంది నా ఆకాశం. ఇంత కష్టపడ్డ తర్వాత అరే అమ్మాయి ఇంకా ఉంది. బ్రో ఎట్లా అనిపిస్తుంది బ్రో? నువ్వు కష్టపడ్డావా? చాలా కష్టపడతాం. ఇడైతే నంబర్ 1 తిండి పోతుగాడు. ఈడు ఏడికి పోయినా తిండి మాత్రం కావాలి. మా అక్కకి అయితే లేదు గాయస్, అందుకే ఈ వాసన. అందుకే అంటారు అక్కలను తీసుకురాకూడదురా పైన. వీళ్ళేం మోసలేదు, జస్ట్ వీడియో కోసమే నాకు మోస్తున్నాం కాదు, కింద కాళ్ళ కింద పెడతలేదా? ఇదంతా ఫేక్. అక్కలేమో రాకండి. గోవిందా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు ఏం ఓపికనే లేదు మాట్లాడడానికి. నడిచి నడిచి బేదారు వస్తుంది బాయ్. పెట్టుకోసారి మా తమ్ముడు గారు చూడండి. అదా బొరాన అయిపోవాలి. పోలీసులు వచ్చానే పట్టుకోవాలి, కానీ జింక అయితే చూసాం. అరే సామెత జింక జింక బ్యాక్ జింక దగ్గర పోయినామంటే जंगल में है।